హలో హలో తమ్మి నమస్తే. నమస్తే అన్న. బయటకు వచ్చాను, స్టేషన్ బయట ఉన్నా. సరే, రైల్వే స్టేషన్కు తన్మేని పంపిస్తా పికప్ చేసుకోవడానికి. సరే అన్న. డైరెక్ట్గా నువ్వు ఆఫీస్కి వచ్చేసి నేను ఆఫీస్లోకి వెళ్తా. ఓకే అన్న. ఓకే బాయ్. రైట్ అన్న. హాయ్. చల్. చాలా హ్యాపీ అన్న. రిసీవ్ చేసుకున్నావు, ఆఫీస్లో అందరికీ సొంత తమ్ముళ్ళ పరిచయం చేసినావు, ఇల్లు వెతికే పని లేకుండా, సామాన్ షిఫ్ట్ చేసే అవసరం లేకుండా ఫర్నిచర్తో సహా ఉన్న ఇల్లు సమకూర్చినావు. చాలా థ్యాంక్స్ అన్న. ఓకే థ్యాంక్. అదేంటమ్మి అందరూ ఊళ్ళో నుంచి సిటీకి రావాలనుకుంటారు, నువ్వేంది సిటీ నుంచి ఊళ్ళోకి పోతా అంటున్నావు? అన్న, నాన్న ఊర్లో ఉంటే అందరు వచ్చి మాట్లాడతారు, అందరితో హ్యాపీగా కలిసి ఉంటాడు. ఇక్కడికి వస్తే జర ఒంటరితనం ఫీల్ అవుతాడు. ఇక అందుకని నాన్న కొరకు డిప్యుటేషన్ వేయించాలని అనుకుంటున్నాను. సరే, నాన్న కొరకు అంటున్నావు కదా, కంపల్సరీ. చాలా థ్యాంక్స్ అన్న. నీ రుణం ఎట్లా తీసుకోవాలన్నా? దేవుడు అవకాశం ఇస్తే అడుగుతా తమ్మి. సరే అన్న. ఏమైంది బావా, ఏం ఆలోచిస్తాను? వాటర్ తెమ్మన్నా పైకి వచ్చిన. ఏం లేదు, ఆడికి పోయినాక ఎట్లుంటానేమని ఆలోచిస్తున్నా. ఇక్కడున్నా అక్కడున్నా సేవలు చేసేది నేనే కదా, నువ్వెందుకు అంతగానో ఆలోచిస్తాను? ఎందుకే గట్లా అంటావు? చిన్నోన్న పంచలేండి ముద్దు చేసి పెద్దగానక ముచ్చట పడి ఎన్నో సంబంధాలు వచ్చినా కాదని నేను చేసుకున్నందుకు నువ్వు అనే మాటలేనా ఇది? నాన్న ఇంటి ఎంత బాధపడతాడు? ఇప్పుడు నేనెంత బాధపడుతున్నా సేవలు చేయలేక? సేవ కాదే, బాధ్యత. అది గుర్తుపెట్టుకో. చూడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఉండేది మన ముగ్గురమే. నేను ఆఫీస్కి వెళ్తే ఉండేది ఇద్దరే. కాబట్టి నాన్నను జాగ్రత్త చూసుకో. నాకంటే ఎక్కువ బాధ్యత నీవేనే ఉంది, నువ్వే జాగ్రత్తగా చూసుకో. వంట పని, ఇంటి పని, అన్ని పనులు నేనే చేసుకోవాలి. పైగా మీ నాన్న కూడా నేనే చూసుకోవాలా? ఇక నాకంటే ఏం కోరికలు ఉండే బావా? నువ్వు భలే చెప్తావు. నాన్న నుండి దూరం చేసుకోవాలని కోరిక తప్ప అన్ని కోరికలు తీసుకున్నావు. సరే, ఎవరైనా కేర్ టేకర్ దొరికితే పెడతా, ఓకేనా? ఇంకో మాట, వాళ్ళు మన ఇంటికి వస్తారు, కనీసం వాళ్ళ ముందైనా నాన్నను మంచిగా చూసుకుంటూ నటించు. అన్న తక్కువ నాన్న, చందు అని నాకు అన్న లెక్క. ఇక ఈ ఇల్లు వాళ్ళ నాన్న కట్టించుకున్నాడు. ఇల్లు వాళ్ళ నాన్న ఉన్న రోజులు ఇదే ఇంట్లో ఉన్నాడు. ఆయన పోయినాక వీళ్ళు ఇల్లు కాలేజీ వేరే ఇంటికి పోయినారు. ఇవాళ నాన్న జ్ఞాపకార్థం ఈ ఇల్లు అట్టనే ఉంచిండు. అప్పుడప్పుడు వచ్చి ఇంట్లో ఉండిపోతారట ఆయన. ఇక మనం వచ్చినాం కానీ మనకి ఇల్లు ఇచ్చిండు. చందు, ఎలా ఉంది రాని? ఇక్కడ ఇల్లు సిటీ అంత బాగానే ఉంది, ఒక్క దరిద్రం తప్ప. దరిద్రమా? ఇక్కడ రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్ప అన్నట్టు మాకు ఉందిలే ఒకటి. అదేంటి అలా అంటున్నావు? ఇంటికి పెద్ద మనిషి ఉంటే అదృష్టం కదా. నా దరిద్రం నీకు అదృష్టం అయితే నువ్వే తీసుకెళ్ళు. రమా, వెళ్దామా? అన్నా నమస్తే అన్న. అన్న సరే అన్న, తప్పకుండా అన్న తీసుకొస్తా. తీసుకొస్తా, మంచిది అన్న. అన్న మొన్న రాలే చందన్న? చందన్న నిన్ను తీసుకురామా డ్యామ్కు, పోదామా? రాణి రాణి, చందన్న డ్యామ్ ప్రోగ్రామ్ వేసిండు. అవునా? అటు రాని డిన్నర్కి వెళ్దాం, సరేనా? సరే, మరి మీ నాన్నకి ఏదైనా ఆర్డర్ పెట్టు, వంట చేసి నాతో కాదు. నాన్న కూడా మనతో వస్తున్నాడు, ఇక్కడ బోర్ ఫీల్ అవుతున్నాడని నాన్నని తీసుకురామని చందన్న ప్రత్యేకంగా చెప్పిండు. అర్థమైందా?
అట్లా మీరందరూ కలుపుకొని పోయేదానికి నేనెందుకు పోయిరా, నేను రాను. నాన్నని తీసుకురమ్మన్నాడు, నిన్ను అర్థం లేదు. నడు. ఏంటండి రాణి వాళ్ళ మామయ్యని పట్టించుకోకుండా అసలు అట్లా సెల్ఫీలు దిగుతుంది, కనీసం మనం ఉన్నామన్న ఆలోచన కూడా లేకుండా. అదేంటండి అట్లా వేస్తున్నామే? ఇక ఆయన కూడా అంతే, ఆయన బడి కెమెరా పట్టుకొని ఈయన కూడా తిరుగుతా ఉంటారు. ఏమో నాకైతే ఏం అర్థం అవుతలేదు. కనీసం రాణి వంట కూడా చేయలేదండి, జొమాటోలో ఆర్డర్ పెట్టిందంట. అట్లాంటి ఫుడ్ వల్ల మామ పెడితే ఆయన ఏం తింటాడు పాప పెద్ద ఆయన. వాళ్ళకు నాన్న విలువ ఏం తెలుస్తా అండి. రాణి, రాణి, ఆఫీస్ నుంచి డైరెక్ట్ ఇంటికి వస్తా. రెడీ ఉండు, సాయంత్రం షాపింగ్ పోదాం. ఓకేనా? ఓకే రైట్. నాన్నా, నాన్న, నీ బర్త్డే వస్తుంది కదా, నీ బర్త్డే కొరకు నీ కోడలు ఇద్దరు షాపింగ్ పోతున్నావు. ఓకేనా? రాణి, వచ్చినవా? ఇంకా రెడీ కాలే? చాయ్ పెట్టినా, మీరు తాగే లోపు నేను రెడీ అవుతా. ఓన్ చూసేసుకుంటే ఈ రోజు ఏంది కొత్తగా షాపింగ్ అంటున్నావు? నాన్న బర్త్డే వస్తుంది కానీ నాన్న కొరకు షాపింగ్ వెళ్దామంటున్నా. అయితే నాన్న బర్త్డేకి అందరిని పిలిచి సెలబ్రేషన్ చేద్దాం అనుకుంటున్నా. అనుకున్నా, ఎన్నడూ షాపింగ్ అని మనిషి ఇలా కొత్తగా అంటాడు ఏందబ్బా అని. సరేలేవే, అవన్నీ ఇప్పుడు ఎందుకు, నడు పోదాం. చూస్తానవా, షాపింగ్ నా కోసం కాదట, నీ కోసం అట. ఇద్దరి మధ్యలో స్విచ్ మంచిగానే పెట్టినావు కదా. ఇప్పుడు రెచ్చగొట్టడంలో మాట్లాడు అవసరమా? రెచ్చగొట్టుడేంది, ఉన్న మాటనే అంటున్నా. ఈ పీడ నాకు ఎప్పుడు విరగడవుతుందో ఏమో. రాణి, ఏం మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంది తమాషేస్తున్నావు నువ్వు? తమాషాలు ఏంటిది? మరి అన్ని మీ నాన్నకేనా? ఆయన లేకపోతే ఈ లోకంలో నేను ఉండేవాడిని కాదు, ఈ ఇంట్లో నువ్వు ఉండేవాడిని కాదు. అర్థమవుతుందా? నువ్వు ఏమంటే నన్ను కొట్టిండు. ఈ ఇంట్లో నువ్వని ఉండాలి లేదా నేనని ఉండాలి. ఇగో నేను పోతున్నా, నువ్వు పోయిన తర్వాతనే నేను మళ్ళీ వస్తా. తన వల్లనే భార్య భర్తల మధ్యలో గొడవలు అవుతున్నట్టు తను ఫీల్ అవుతున్నాడు. కొద్దిగా మంచిగా చూసుకోండి సార్. కండిషన్ ఎలా ఉంది సార్? తను భార్య పోయిన బాధలో ఉన్నాడు, ఒంటరితనంగా ఫీల్ అవుతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. తను ప్రశాంతంగా ఉండే విధంగా కొంత కేర్ తీసుకోండి. సరే సార్. తనకు మందుల కంటే మానసిక ప్రశాంతత ముఖ్యం కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. ఏం చేద్దాం అనుకుంటున్నాను? నా జీవితం ఇంతే అన్న. నా జీవితం గురించే నాన్న నాతో నస్తావా? తమ్మి, నాన్న నచ్చి చేయి తమ్మి. డాక్టర్ చెప్పింది ఒక్కసారి ఆలోచిస్తాను. ఈ ఇంట్లో ఏ కోసాన కూడా అవి జరిగేలాగా నాన్నను నాకు ఇచ్చేద్దాను.
ఏం చెప్పాలో అర్థమవుతలేదు అన్న. పుణ్యం చేసుకున్నావు కాబట్టి బిడ్డ ఇంట్లో పడ్డావు, పాపం మూట కట్టుకోకు. నడు. అమ్మా నువ్వు ఇవన్నీ చెప్పినా గానీ నేను అక్కడ ఉండలేనమ్మా. తండ్రి లేని పిల్లవని నిన్ను చేసుకున్నాడు. తండ్రి విలువ ఆయన కన్నా ఎక్కువ నీకే తెలియాలి బిడ్డ. రా బిడ్డ. అమ్మ ఆయన నన్ను కొట్టిండు కదనే, ఇప్పుడు నేను ఏ ముఖం పెట్టుకొని పోవాలి అడిగి? మనసు మీద కొట్టిన దెబ్బ కన్నా చెంప మీద కొట్టిన దెబ్బ పెద్దదా బిడ్డ. నడు. అన్నయ్య నా బిడ్డను క్షమించు. రాణి, రాణి, ఏమైంది? ఇక్కడ పోయినావే? మీ అయ్యి ఉన్నాడా పోయిండా అని చూడ్డానికి పోయినా. అన్న చాలా థ్యాంక్స్ అన్న. కరెక్ట్ టైంకు డిప్టేషన్ ఇప్పించినావు అన్న. మీ రుణం తీసుకోకుండా వెళ్ళిపోతున్నాను. తమ్మి, నాన్న నాకు ఇచ్చి నీ రుణం తెచ్చు. నాన్నని మంచిగా చూసుకోవడం లేదా అన్న? నేను తమ్మి, నీ ఇంట్లో పరిస్థితి నేను కళ్ళారా చూసిన, కానీ నీకు ఒక్కరికి కూడా సరిపోదు కదా. అందరి ఇళ్ళలో ఇదే పరిస్థితి ఉంటుంది కదా అన్న. ఈ ఇంట్లో మాత్రం అలా ఉండదు. తమ్మి, ఇంట్లో నా భార్యతోనే నా అబ్బాయితోనే మాట్లాడిన తర్వాతనే వాళ్ళ సంతోషం పడ్డ తర్వాతనే నేను ఒప్పుకోవడం జరిగింది. నాకు హ్యాపీ. మా మావయ్య అన్ని ఇచ్చి వెళ్ళారు. తను లేని లోటు ఈ రకంగా తీర్చుకుంటాం. మా డాడీ చెప్తుండే వాళ్ళ తాతయ్యతో గడిపిన స్వీట్ మెమరీస్ అన్నీ. నాకు అట్లాంటివి ఏం లేవు. నాకు తాతయ్య ఇచ్చాను నుంచి నాకు అలాంటి స్వీట్ మెమరీస్ కావాలి ప్లీజ్. మీ ఆవిడ కంటే బాగానే చూసుకుంటాం. నాన్నని మాకు ఇచ్చేసాను. ఇదిగోండి అంకుల్, మమ్మీ చెప్పినట్టు మేము తాతయ్యని చాలా బాగా చూసుకుంటాం. తాతయ్యకి బోర్ కొట్టకుండా చూసుకుంటాం. తమ్మి, మా వాళ్ళు అడిగిన అన్నీ ఇచ్చేసా. నాన్నని అడిగారు, ఇచ్చేయి తమ్మి. నాన్నకి ఏ ప్రాబ్లం లేకుండా మేము అందరం చూసుకుంటాం. అది మా బాధ్యత. అందరూ ఆలోచిస్తే వృద్ధాశ్రమం ఉండవు కదా అన్న. ఇంత మంచి మనసు చూసుకోవాలి. ఇప్పుడు నేనెంత బాధపడుతున్నా సేవలు చేయలేక. నా దరిద్రం నీకు అదృష్టం అయితే నువ్వే తీసుకెళ్ళు. ఇద్దరి మధ్య సిచ్చు మంచిగా పెట్టినావు కదా. మీ అయ్యి ఉన్నాడా పోయిండా అని చూడటానికి పోయి.
బా ఫోన్. అన్న నమస్తే అన్న. నమస్తే తమ్మి, సాయంత్రం నాన్నది బర్త్డే చేస్తున్నాం, రాగలవా? అంత మాట అన్నవేందన్న? ఎప్పుడు పిలుస్తావని ఎదురు చూస్తున్నా. వస్తానా? నేను కూడా వస్తా. అవసరం లేదు. నేను కూడా వస్తా. నువ్వు ప్రశాంతంగా ఉండేందుకు నాకు ప్రశాంతత కరువు చేశాను. కనీసం ఇప్పుడైనా ప్రశాంతంగా ఉండని. హలో అన్న తమ్మి, నువ్వు వచ్చేలోపు నాన్నను గుడికి తీసుకెళ్ళి వస్తాను, నువ్వు డైరెక్ట్ ఇంటికి వచ్చేసేయి. సరే అన్న, సరే వస్తా, డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తా. ఓకే ఓకే అన్న. సార్. ఓకే ఓకే. నానా, అమర్కు ఫోన్ చేసిన, నీ బర్త్డేకి రమ్మన్నా, హ్యాపీయేనా? ఓకేనా? తప్పు చేశాను నాన్న. ఎట్లున్నావు నాన్న? వస్తా. నేను డెకరేషన్ చేసేస్తా, అంకుల్తో ఉండు, సరేనా? ఏది చూపించు. Happy birthday to you. Happy birthday to you. తండ్రి విలువ తెలిసిన వ్యక్తి మరొక తండ్రి బాధను చూసి చలించి తండ్రిని దత్తత తీసుకున్నాడు. మనిషి జీవితంలో చివరి మజిలీ వృద్ధాప్యం. వృద్ధులను ప్రేమతో చేరదీస్తే వృద్ధాశ్రమాలు ఉండవు.